దేవునికి వందనాలు. ఆదికాండం 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో ఆదాము నుండి నోవా వరకు ఈ వీరు జీవించిన కాలం గురించి రాయబడి ఉంది. ఒక్కొక్కరు ఎన్నెన్ని సంవత్సరాలు జీవించారనేటువంటి విషయాల్ని రాయబడి ఉంది. ఆ కాలంలో ఆదాము 939 సంవత్సరాలు జీవించి ఉంటే, మిగతా వాళ్ళు కూడా అదే రేంజ్లో 900, 800 అట్లా జీవించినట్టుగా ఉంది. అయితే ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో ఆనోక్ అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. ఈ 5వ అధ్యాయంలో రాయబడిన వ్యక్తులందరికంటే తక్కువగా జీవించిన వ్యక్తి ఇతడే. ఇతడు జీవించిన కాలం 365 సంవత్సరాలు మాత్రమే. ఇతడు ఈ అధ్యాయంలో రాయబడిన వ్యక్తుల అందరికంటే తక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి. ఇతని తండ్రి ఏరేదు. ఈ ఏరేదు 962 సంవత్సరాలు జీవించినాడు. అదే రీతిగా ఆనోకు యొక్క కుమారుడు మెతుషేల, ఈయన 969 సంవత్సరాలు జీవించినాడు. అయితే ఈ ఆనోకు మాత్రం 365 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించిండు అనే దానికంటే కూడా ఈ వ్యక్తి దేవునితో నడిచినాడంట. దేవునితో నడిస్తే మరణం లేకుండా దేవుడు తీసుకొని వెళ్ళాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విశ్వాసంలో ఎన్ని సంవత్సరాలు జీవించాం, విశ్వాసిగా అయిన తర్వాత ఎంతకాలం బ్రతికామనేది కాదు, మనము జీవించిన కాలంలో ఎంత దగ్గరగా దేవుడితో జీవించాం. ఆనోకు జీవితంలో జరిగిన విషయం అదే. ఆనోకు తక్కువ కాలమే జీవించి ఉండవచ్చు తన పితరులతోటి, తన తర్వాత తన సంతానంతో కంపేర్ చేసుకున్నప్పుడు. కానీ ఆనోకు దేవునికి దగ్గరగా నడిచాడు, దేవునితో నడిచాడు. కాబట్టి దేవుడు ఆనోకుని మరణం చూడకుండా తీసుకొని పోయాడు. మరి మన జీవితంలో కూడా మనకంటే అనేకులు విశ్వాసంలో 30 సంవత్సరాలు జీవించవచ్చు, 40 సంవత్సరాలు జీవించవచ్చు, 50 సంవత్సరాలు జీవించవచ్చు. కానీ మరి నీవు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఎంత దగ్గరగా దేవునితో జీవిస్తున్నావు అది ముఖ్యం. ఎంత దగ్గరగా దేవునితో నడుస్తూ ఉన్నావు అది ముఖ్యం. ఎందుకంటే ఆనోకు దేవునికి దగ్గరగా జీవించాడు. ఆయన జీవించిన సంవత్సరాలు తక్కువే కావచ్చు, కానీ ఆయన దేవునితో జీవించాడు. అది గొప్ప విషయం.